తండ్రి యేసువే స్తోత్రం 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 రాజా. దో ఈ యొక్క ఆరాధన పాత్రుడు మా మధ్య దిగిరాండి యేసప్ప. హల్లెలూయా. రే బాబా రే కరా బరబర రే కరా. దో మీ యొక్క దేవదూత సైన్యాలు ఇక్కడ దిగిరాని యేసప్ప. మీరు మా మధ్య సింహాసనం పైన కూర్చొని ఉండే దేవుని కొరకై స్తోత్రం రాజా. హల్లెలూయా. యేసువే స్తోత్రం. దో ఈ యొక్క ఆరాధనను మాతో పాటు మీరు నడిపించండి రాజా. హల్లెలూయా. మీ యొక్క దేవదూత సైన్యాలు దిగిరాని యేసప్ప. మాతో పాటు గంతులు వేయని రాజా. హల్లెలూయా. యేసువే స్తోత్రం. పరలోకం సంతోషపడని రాజా. హల్లెలూయా. దో మీ యొక్క కృపలో ఇక్కడ చూపించండి రాజా. దో మా పై నుంచుండే దయ కొరకై స్తోత్రం. మీ యొక్క పరిశుద్ధాత్మైన దేవుడు నిండాలైన అభిషేకంతో ఇక్కడ దిగిరాని యేసప్ప. హల్లెలూయా. యేసువే స్తోత్రం రాజా. స్తోత్రం యేసప్ప. లోకమంతా జరిగే ఆరాధనలో మీ యొక్క సమూహం ముని స్వామి. ఎవరంతా కన్నీళ్లు, వేదన, వ్యాధి, బలహీనతలు, వేదన, దుఃఖంతో పోయిండారు అందరినీ మీరు ముట్టి ఆశీర్వదించండి. ఈ యొక్క ఆరాధన చూసే ప్రతి ఒక్కరిని రాజా మీరు ముట్టి ఆశీర్వదించి అభిషేకించండి స్వామి. ఈ యొక్క ఆరాధన పాత్రుడు మీరు మా మధ్య దిగి వచ్చి నడిపించండి. ఈ ఆరాధనకు నాయకుడు మీరు మాత్రమే స్వామి. మనుషులు జరిపించే ఆరాధన మా పొద్దు రాజా. పాడే పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత దిగిరాని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందాం. ఒక తమిళ పాట పాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లిరిక్స్ లేదు. మా ఇంటి బంగారు తల్లి మర్చిపోయచ్చు. లిరిక్స్ లేదు, ల్యాప్టాప్ మర్చిపోయచ్చు. హల్లెలూయా. Can you be
ఎరికో గోడలు మీరు చూస్తే పెద్ద గోడలు అంటారు. ఆ గోడల పైన ఎన్నో రథాలు ఒకటిగా పోవచ్చు. మనం కాంపౌండ్ కడతాం చూడు, ఆ మరి గోడలు కాదు, కొంచెం రివర్స్ తక్కువ. కాంపౌండ్ కడతామే అంత తక్కువ కాదు. అది ఎంత విశాలంగా ఉందంటే దానిపైన ఇండ్లు కట్టుకొని ఉంటారు, దానిపైన రథాలు పోతాయి. హల్లెలూయా. కొంచెం ఆ మాదిరి ఎరికో కోటలు దేవుడు ఈటీలు గడపాలు పెట్టి పగలగొట్టాడు. 7 రోజులు చెప్తాడు, మీరు దాన్ని సైలెంట్గా చుట్టాలి. 7వ రోజు 7 సార్లు గట్టిగా అరవండి, నా మహిమను చూపిస్తానని. 7వ రోజు గట్టిగా అరిచినప్పుడు అవన్నీ కూలి పడిపోతాయి. హల్లెలూయా. ఈరోజు మన చుట్టూ కూడా అనేక ఎరికో కోటలు ఏమైంది కట్టేసి విశ్వాసం. మనం ఏడో పోతా అంటాం, ఎవడో చేసి పెట్టింటాడు, ఏదో ఒకటి అయింటది. దాన్ని దాటేటప్పుడు గీటేటప్పుడు ఏమవుతుందంటే ఆ కట్లు మనకి ఏమవుతుందంటే కట్టుకునేసి ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు మనము చేతులు తట్టి అబ్బరించే దాంట్లో అన్ని అట్లే ఊడి పడిపోవాలి. హల్లెలూయా. నేను ప్రేయర్ అయినాక చేతులు పెట్టి ప్రేయర్ చేసేటప్పుడు విడుదల వచ్చేది కాదు. పాటలు పాడేటప్పుడు దావీదు నాదస్వరం, అది మా స్వరమండలం తీసుకొని వాయించేటప్పుడే సౌలుకు దెయ్యం పరిగెత్తి. హల్లెలూయా. అట్లా మనం ఈరోజు పాటలు పాడేటప్పుడే అందరికి ఉండే కట్లు, పిశాసులు, సైతాన్లు, దరిద్రాలు ఏదైతే సైతాన్ దగ్గర నుంచి వస్తుందో అన్ని పగిలిపోవాలి. హల్లెలూయా. మనం అందరు తెలుగు పాట ఒకటి పాడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Thank you.
నీ మాట
హల్లెలూయా. ఒక కన్నడ పాట పాడదాం మనం ఆరాధనలోకి, దేవుని యొక్క ఆర్భాటంలోకి మనం పోతాం. హల్లెలూయా. ఆర్భటించి దేవుడిని స్తుతించేటప్పుడు దేవుడు మనకు ఒక విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఆర్భటించేటప్పుడు పరలోకమే మనతో చేరి ఆర్భటిస్తుంది. హల్లెలూయా. ఆయన అగ్ని దిగే సమయం ఇది కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని చేతులు తట్టి దేవునికి నామాన్ని గట్టిగా మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ಗೆ
దేవుని దగ్గర పోయి ఒకే మార్గమే ఉండేది, అది నీ పాపాలు కడగబడాల. నీ పాపాలు కడగబడాలంటే ఒకే మార్గమే ఉండేది, అది యేసు యొక్క రక్తం వల్ల మాత్రమే అవుతుంది. ఆయన
సిందించిన రక్తం వల్ల మాత్రమే మనకు పాప క్షమాపణ ఉందని వాక్యం చెప్తుంది. ఆ పాప క్షమాపణ వల్ల మాత్రమే మనకి పరలోక రాజ్యం ఉందని వాక్యం చెప్తుంది. మీరు పరలోక రాజ్యానికి రావాలా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మీ యొక్క ఆత్మని, ప్రాణాన్ని, శరీరాన్ని దేవుని చేతికి అప్పగించి మీరు క్షమాపణ ప్రభువా నన్ను రక్తంలో కడుగు, నన్ను పరిశుద్ధపరచు, ఇదో నీ బిడ్డ అనే స్థానాన్ని నాకు దయచేసి యేసువే నీ బిడ్డ నేను తండ్రి అనేక సందర్భాల్లో తప్పిపోతాను ప్రభా, దయచేసి నన్ను క్షమించి మీ రక్తంలో కడుగు, నాయనా అని పిలవండి. యేసప్పా నాయనా అని పిలవండి. తండ్రి నాయనా అని పిలవండి. హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభా, అనేక సందర్భాల్లో తండ్రి నేను నిలిచి నా హృదయం తప్పిపోతాను ప్రభా, మరలా తీసుకొని వచ్చి మీ సమూహంలో చేర్పించాను. ఓ రబ్బా ఖాలాగా దిగి శిరిగి రబ్బా ఖాలాగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసువే చెప్పండి ప్రభువా నా పాపాలంతా క్షమించు తండ్రి, నీ బిడ్డ స్థానం నాకు ఇచ్చిందావు కదా తండ్రి. అబ్బా తండ్రి అని పిలుస్తాను ప్రభా, నా యొక్క రుణంని యేసువే నువ్వు చేసిన ఆ యొక్క క్రియ యొక్క రుణంని నేను ఎట్లు తీర్చుకునేది తండ్రి. ఓ నా చేతులు ఎత్తి ఇప్పుడు నేను స్తుతించేటప్పుడు ప్రభా మీరు మహిమ పొందండి ప్రభా. యేసువే హల్లెలూయా యేసువే స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నేను విడచిన పరితపించే నీ కోసమే, నేనంతే నీవే కదా, నీవు లేక నేలేనయా. నేను విడచిన హృదయం, నేను విడచిన హృదయం పరితపించే నీ కోసమే, నేనంటే నీవే కదా, నీవు లేక నేలేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివే, నీ సత్య మార్గమందు నడిపితివే, నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివే, నీ సత్య మార్గమందు నడిపితివే. నానా నానా నీ కుమారుడను నేను, నానా నానా నీ కుమార్తెను నేను. నిన్ను విడచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివే, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివే, నీ చేతి నీడలో
త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అవమానము నుండి విడిపించి అందరూ చెప్తామా? త్రోసివేయలేదు ప్రభువా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడైన అతను తెచ్చి నేను నీ కుమారుడైన నేను. నీ ప్రతిరూపము నేను నాన్నా. నీ ప్రతిరూపము నేను నాన్నా. నీ ప్రతిరూపము నేను నాన్నా. నీ ప్రతిరూపము నేను నాన్నా. అందరూ చదువు ప్రభువా. నీ ప్రతిరూపము నేను నాన్నా. నీ ప్రతిరూపము నేను నాన్నా. ఓ ప్రభువా, లోకమే నన్ను త్రోసేసిందా ప్రభా? నీవు నన్ను త్రోసివేయలేదే తండ్రి. నాకు కావాల్సిన స్థానాన్ని తండ్రి లోకం ఇయ్యకపోయినా నువ్వు నాకు ఇచ్చినవే తండ్రి ప్రభా. యేసువే, ఏమి రుణము తీర్చుకునేను తండ్రి ప్రభా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అవమానము నుండి విడిపించినావు నన్ను. యేసువే, నీ సన్నిధానంలో ఉండే అర్హత నాకు కొంచెం కూడా లేదు ప్రభా. ఏమిచ్చి తండ్రి ప్రభా నీ సన్నిధానంలో నేను నిలబడేకైతుంది ప్రభా. దేవా, నన్ను ప్రభా పాపంతో నిండుకొని ఉన్నానే తండ్రి. నీ సన్నిధానంలో ఉండే నాకు కొంచెం కూడా అర్హత లేదు తండ్రి. అయినా ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నన్ను త్రోసివేయకుండా తండ్రి నన్ను ప్రభా హత్తుకొని ప్రేమిస్తున్నావే ప్రభా. నీ ఒడిలో నీ ఎదపైన పెట్టి నన్ను ప్రేమిస్తున్నావే తండ్రి. యేసువే, ఓ దేవా తండ్రి. అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. అందరూ నోటేసాయి. నాన్న అని పిలుస్తామా? నాన్న, నాన్న, నీ కుమారుడను నేను. నాన్న, నాన్న, నీ కుమార్తెను నేను. నీ ప్రతిరూపం ప్రభు, నీ ప్రతిరూపము నేను నాన్న. నీ ప్రతిరూపము నేను నాన్న. నీ ప్రభాతండి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీ ప్రతిరూపమైన నీ బిడ్డ తండ్రి, నీ స్వరూపములో నీ యొక్క శ్రేష్టమైన ఆ యొక్క రూపంలో కలుగు చేయబడిన మేము తండ్రి. అన్ని ఆటంకాలు నీగింపబడి, అన్ని అడ్డులు తొలగింపబడి, అన్ని
పాపాలు క్షమింపబడి, అన్ని నిందలు తీసేయబడి, అన్ని అవమానాలు తుడిచేయబడి, అన్ని శాపాలు మా మంచి యేసువే దాన్ని మీరు తీసుకొని అన్ని పాపాన్ని సిలువలో ముగించేసి మమ్మల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మీ సన్నిధానంలో నిలబెట్టిన దైవకు స్తోత్రం తండ్రి. ఈ రోజు ఈ నీతిమంతుడిని మీ పరిశుద్ధులుగా మాట్లాడే మమ్మల్ని చూసేకి మీరు వచ్చిన దైవకు స్తోత్రం. మీ వాక్యంతో మమ్మల్ని నింపండి, మిగతా భాగాన్ని భాగ్యంగా నడిపించండి. మీ చేతులు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, ఆశీర్వదించి నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పిన వాక్యాలు అట్లే చెప్దాం. హల్లెలూయా. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా దుష్టుడు నన్ను తాకడు. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం, నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షించబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ఇది సాక్ష్యాల సమయం. ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే మీరు ముందుకు వచ్చి చెప్పొచ్చు. ఏసునామం వేడుకుంటాను. ఏసప్ప మమ్మల్ని కుటుంబం అంతా మేము పోయే జాగాలో కూడా మమ్మల్ని అందించి అన్ని కాపాడీకరించిందని కోటి కోటి స్తోత్రాలు ఏసప్ప. ఆమేన్. పసుకుంటున్నాం దాని కొడుకు రాజా నటి స్వామి ఈ వారం అంతా చాలా నాకు తెలిసి ప్రపంచం కుటుంబాలు ఈ దేశానికి ఇక్కడ వచ్చింది ఆత్మ ప్రతి కూడా కొడుకు రాజా నువ్వు ఈ వారంలో నాకు నడిపించిన అద్భుతము ఏడసలేదు. అంత సంతోషం, అంత సమాధానంగా ఉంది రాజా. అవునప్ప ఫస్ట్ ఒక్క తట్లే స్వామి నేను ఎప్పుడు కూకొని ఏడ్చేది.
ఎప్పుడు కొన్ని వేసినప్పుడు అప్పా యేసప్పా నీ ఒళ్ళే నేను నిద్రపోవాలి, నీ పాదములన్నీ పడుకోనాలప్పా అన్నప్పుడంతా అప్పా ఒక్కత వచ్చి అప్పా ತಲ್ಲು ವಸ್ತ್ರಾಲೆ ಕರ್ಕೊಂಡು వచ్చి ಮಗಳೇ ಬಾಯಿಲಿ ನಿನಗೆ ಕನ್ನಡ ಬರಲ್ವಾ? ಬರುತ್ತಪ್ಪ ಬರುತ್ತೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುತ್ತೆ. నేను కన్నడలోనే మాట్లాడಬೇಕು నడుప అని చెప్పి ఒడి మీద పండు పెట్టుకొని తిట్టినోడు నా తిట్టి నా కూడా మాట్లాడి నా తండ్రి గొప్ప నా తండ్రి ఈక అద్భుతమైందంటే చెప్పేది లేదు, అది చెప్పుకుంటూ అంత అద్భుతం జరిగింది. అప్పుడు అద్భుతరాలు ముందులోకే మనం పరలోకంలో పోకముందర తెలిపించే దేవుడు ఒక్కొక్కటి నాకు ఎంతో అద్భుతాలు చేసింది, నాకు ఎంతో శిక్ష కట్టాలా, అద్భుతాలంతా చెప్పాలా, సాక్షులు జాస్తి చెప్పాలని నాకు ఆశగా ఉంటుంది. దేవుడు నడిపిస్తాడని చెప్పి నాకు ఆశగా ఉంటుంది. అంటే ఈనాడు ఏమవుతుందంటే మెట్ల దిగగా ఇలా సుస్తి పడిపోయినట్లు అయిపోతుంది. జాస్తిగా కళ్ళే కనిపెడతా ఉండలే. అప్పా నాకు కండ్లు కాళ్ళు పరిశుద్ధంగా ఉంటుందని నాకు పోరాడేకి నాకు సంతోషం వచ్చును, సమాధానం వచ్చును అని ఏడ్చుకొని ఈ పొత్తు కూడా ఏడ్చుకొనే వచ్చిందాను, ఈడు కూడా ఏడ్చుతూనే ఉండను. అప్ప నువ్వు కండ్లు ఇచ్చే దేవుడు, పీకుండా ఉండే దేవుడు కాదు. కానాద దేశంలో గుడ్డోళ్ళు అట్టుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు కండ్లే లేకుండా ఉండే కాయ కాసి ఉండే ఆ కండ్లని ఆ మొన్న మాదిరిగా ఇట్లా పెట్టి పరిశుద్ధం చేసిన దేవుడు. అప్పుడు పోయి యేసు స్వామి దిబ్బుకొని ఆ సుగోతులు కూడా ఆ మాదిరిగా నాకు పరిశుద్ధం చేయి స్వామి, నా కండ్లు పరిశుద్ధం చేయాలి. నీళ్ళు లేకుంటే మేము లేదు స్వామి, ఈ లోకం లేదు స్వామి. కన్ను కాలు పరిశుద్ధంగా ఉంటే నేను నడిచేకి సాధ్యం. అద్రతాన్ని ఇప్పుడు కూడా అమ్మా అద్రత ఎవరు లేదు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు. దేవుడు నడిపించే దేవుడు, కండ్లు ఇచ్చే దేవుడు. కన్ను పడుకున్నా కూడా మెప్పులా వస్తాను, అదురుకొనే వస్తాను, పర్వాలేదు. ఆ దేవుడు నడిపించి మన పాదానికి దేవుని పాదానికి తోడుకొని వచ్చి బలము ఆరోగ్యం సంతోషం సమాధానం నన్ను నిలిపిందని కూడా కొడుతుంది అంటే స్వామి. ఆమేన్. దేవునికి స్తోత్రము. నిన్న రమ్యాకి పిండి తినమో ఆ బిడ్డ మధ్యాహ్నం గంట నన్ను పాపం చేసుకొని ఏముండే, నా దగ్గర కాసులు లేదు, నాకు పాలు కాసులు పడలేదు, నా దగ్గర కాసులు లేదు. నేను ఆ దేవుని కోసుకొని పెట్టుకుని ఏసప్ప ఈ ఊరు ముఖాంతరంలోనైనా ఆ బిడ్డకి బట్టలు నువ్వు తెచ్చేదానికి నువ్వు సాయం చేయాలా, నా దగ్గర కాసులు లేదని నీకు కూడా తెలుసును కదా ఏసప్ప, నీ నాకు అవి లేదని నీకు తెలుసును. ఆ బిడ్డ నా జట్లా మాట్లాడుతుంది, ఊదుకోనుంది, అది బట్టలు కొత్త బట్టలు నువ్వు ఆయుధంలో ఇప్పిస్తావో ఎవరి చేతిలో ఇప్పిస్తావో తెలియదు ఏసప్ప నీకు చెప్పిండు అనేసి నేను గమ్మున ఉండిపోతుంది. అన్నకి వాళ్ళు మా బాబాలు చేస్తారనేది లే, వాళ్ళు వస్తారు అనేది కూడా తెలియదు. ఇప్పుడు నేను డ్యూటీకి పోవాలా అనేసి అన్నకు 3 గంటలకు అయిపోయి వాళ్ళిద్దరికి నేను మగినికి రమ్యకి బట్టలు తీసుకొని వచ్చిరే. తిరిగా ₹1 లేకుండానే ఆ బిడ్డకి కేక్ కూడా తెచ్చి కోసి రాత్రి ఇచ్చేసి దేవుడు ఎన్నిట్లోనూ నన్ను కాపాడి ఇదివరకు నడిపించిందానికి మా కుటుంబానికి, నన్ను నా కుటుంబం మా బిడ్డని మేము ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నేనేం అడిగితే అది నాకు ఇచ్చిండే. దేవునికి కోటి స్తోత్రాలు. యేసు నామంలో ఏడుకుంటాను. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఇంతవరకు నిలబెట్టి ఉండేది దేవుని యొక్క కృప మాత్రమే. పోయిన వారము నేను సడన్గా ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు సరసం కానికి ఇచ్చి చాలా దినాలు అయిపోయింది, అది అట్లే ఉండిపోయింది నా బైబుల్లోనే. సరే భోజనం ఇప్పించేద్దాము, ఈ వారమైనా భోజనం ఇప్పియాలా అనుకుంటే అట్లే వచ్చేది అర్జెంటుగా పోవాలా, వేరే చోట్ల ప్రేయర్ ఉంటా ఉన్నింది, మళ్ళీ వేరే పాస్టర్ వేస్తాను అని చెప్తా ఉన్నిండు. సరే ఎట్లా ఇది నా దగ్గరనే ఉంది కదా చెప్పేస్తాము అని చెప్పి శ్యామలం చెప్పిన భోజనం చెప్పేసి తెచ్చి చెయ్యి అని చెప్పి సరసం ఇచ్చిన డబ్బులకి కొంచెం షార్టేజ్ వచ్చింది. ఇంకా పాస్టర్ ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది, ఎట్లా అడిగేది అని చెప్పి నా దగ్గరనే ఉన్న డబ్బుల్ని నేను ఇచ్చినాను. ₹200 ఉన్నింది, ఆ ₹200 ఇచ్చి పంపించేసిన శ్యామలంని. తర్వాత నాకు దేవుని కోసం నేను ఇచ్చేసి నా దగ్గర ఉన్నింది ఆ డబ్బులే ఇచ్చేసి ఉండాను, దేవుడే చూసుకుంటాడు, దేవుని జనాలు కదా నేను ఇచ్చుండేది అని చెప్పి సరే అని ఇంటికి పోయేసిన. కానీ పోయేటప్పుడు నాకు ఈ చర్చిలో నుంచి పోయేటప్పుడే ఒక విశ్వాసం ఉన్నింది, దేవుడు ఎట్లయినా ఖచ్చితంగా నాకు ఇస్తాడు అని చెప్పి పోతా ఉంటే సారా సరస్వతి సిస్టర్ మా ఇంటికి ప్రేయర్కి రావాలా, మీరు వచ్చి ప్రేయర్ చేసి పోవాలా అని చెప్పింది. ఆ అమ్మ పాస్టర్కి లేదు కానీ
నాకు ఇచ్చింది కానిక అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసిన వెంటనే. ఎంత గొప్ప దేవుడు. ఈ నుంచి పోయే లోపలనే ఆ డబ్బులు వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ఇంకో పక్క దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూనే ఉంది. ఇంత మాత్రం కాదు, నువ్వు నాకన్నీ ఇచ్చి ఉండవు, నేను నీకు ఇస్తాను, ఈ పొద్దు రాత్రి 12 గంటలు అయిపోయే లోపల ఇస్తాను అని. సరే ఎట్లా వస్తుంది, నాకు ఒక పక్క సరే పాస్టర్కి వస్తుందిలే అని నేను అనుకొని ఉన్నాను. పోయి కరెక్ట్గా 1:05 మేము ఇంటికి పోయే లోపల లేట్ అయిపోయింది. 1:05 ఇంటికి పోయి ఫోన్ తెరిచి చూస్తే, ఫోన్ చూస్తూ ఉన్నా నేను. ఫోన్ చూస్తూ ఉంటే మెసేజ్ వస్తూ ఉంది, 5,825 రూపాయలు అకౌంట్కి పడి ఉంది. అది మాకు ఎప్పుడు వేస్తా ఉన్నారు హాస్పిటల్, ఆ డబ్బులు వేయకుండా వేసేయలేదు, మీరు పనులంతా సరిగా చేయలేదని నిలబెట్టేసి ఉండిండ్రు. ఒక 6-7 నెలలు అయిపోయింది ఆ డబ్బులు వచ్చి. ఆ పొద్దు చూస్తే పోయే లోపల ఆ డబ్బులు పడింది. దేవుడు కోటానికి స్తోత్రము. మనం దేవునికి అని మనస్ఫూర్తిగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఎన్నిసార్లు ఎంత చెప్పినాను, కొందరు ఇక్కడ వచ్చే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు ఇప్పటి వరకు పొందుకుంటూ ఉంటారు. అది వాళ్ళకే తెలుసు. కానీ కానిక డబ్బులు వారం చూసేటప్పుడు చూస్తే ₹1, ₹2, ₹5 కాయిన్స్లు మా ఇంట్లో అట్లే నిండిపోయి ఉంది. దాన్ని అట్లే ఎత్తి నేను ఎవరో ఇద్దరికి ప్రేయర్ చేసి వాళ్ళకి అట్లే ఇచ్చేసి నన్ను బస్సుకి చేంజ్ కావాలో మీకు పెట్టుకోండి అని చెప్పి. మనం ఎప్పుడు కాయిన్స్గానే ఇస్తూ ఉంటే ఆశీర్వాదాలు వచ్చేలేదు. మన దగ్గర ఉండేటప్పుడు మీ దగ్గర డబ్బులే లేదా కానికి ఏనేమో తండ్రి, అది ₹1, ₹2 ఇస్తే మీకు ఎప్పుడుకున్నాను దరిద్రమే శాపాలు, మీకు అది మారేలేదు. మీకు మనసు నిజంగానే మీ దగ్గర డబ్బులే లేదు, నా దగ్గర ₹1 ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు కానికి నేను వారం ఇట్లతో వేస్తాను అని అంటే అట్లే ఆశీర్వాదం. మనం ఇచ్చేటప్పుడుదా మనకు ఆశీర్వాదం వస్తుంది. అది మీకు నేను అనేక సార్లు చెప్పుండాను, మేము ఏమీ లేకుండా స్టార్ట్ చేసినాము, ఎవరు సపోర్టు లేదు, మా దగ్గర ₹1 కూడా లేదు. పాస్టర్ కేవలం 2,000 రూపాయలు జీతంకి అంతే పోతా ఉన్నింది. ఈ పొద్దు ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆ 2,000 వచ్చే దాంట్లో ₹200 మేము కరెక్ట్గా ఇచ్చేసి 1,800 మాది అని మేము పెట్టుకొని ఉండేటప్పుడుదా దేవుడు మనము ఉండే దాంట్లో కరెక్ట్గా 10వ భాగము కానికి ఇచ్చేటప్పుడు దేవుడు హెచ్చగా ఆశీర్వదిస్తానే వచ్చిండు. అట్లే నేను ఇక్కడ అయ్యో మనం ప్రేయర్ చేసి తీసుకునేది కదా అని నేను కొన్ని దినాలు ఇక్కడ కానికి వారం వేయకుండా ఉన్నా. అప్పుడు దేవుడు ఒక మూలకంగా మాట్లాడిండు, నువ్వు కూడా ఇచ్చేటప్పుడుదా అది 10వ భాగం వేరే కానికి వేరే, కానికి వారం ఇచ్చేటప్పుడుదా ఆశీర్వాదాలు వస్తుందని. అదే రీతిగా వారం ఇస్తూ ఉంటా. పాస్టర్ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా పాస్టర్దా నాకు డబ్బులు ఇవ్వాలా, నాకు వేరే డబ్బులు వచ్చాయి, నా పేమెంట్ ఆయనదా మెయింటైన్ చేసేది. అయినప్పుడు కూడా అది ఎట్ల నుంచి వస్తుందో తెలియదు. ఎవరో ఒకరు నాకు డబ్బులు ఇచ్చే దగ్గర నాకు ఎప్పుడూ డబ్బులు ఉంటుంది, లేదు అని నేను చెప్పేకే లేదు. నా పేమెంట్ నేను తీసుకోకపోయినా కూడా దేవుడు యాదో ఒక రూపంలో ఇస్తాడు. దానికి మీరందరూ మీరు వేయకపోయినా కూడా పర్వాలేదు, ఆ కాయిన్స్లు ఇచ్చి శాపాలు తెచ్చుకోవద్దు అనేది నా మనవి. ఇంకొక సాక్షి ఏమంటే, ఈ వారంలో మాది ట్రాన్స్ఫర్స్ ఉన్నింది, 2-3 లిస్టులు ఇచ్చిండ్రు. నేను ఆ లిస్టులో మన పేరు ఎందుకు వస్తుంది, మనకి ఇప్పుడు తానే ట్రాన్స్ఫర్ అయిందని నేను చూడకుండా ఇచ్చినాను. రాలేదనుకుంటా. నా తర్వాత ఆ లిస్టులు ఇంతవరకు నేను చూడలే, ముందరి లిస్టులో నా పేరు ఉన్నిందే అని. సరే అని మేము బుధవారం దినము మధ్యాహ్నం పాస్టర్ నేను వస్తాను ఇంటికి కొంచెం ఐటమ్స్ తీయాలా, పోయేసి వద్దాం, కార్ వేరే రిపేర్ అని హాస్పిటల్ దగ్గర వచ్చేసి ఉండిండు. సరే నేను 4:30కి తర్వాత పోయి పంచి చేస్తానులే, నువ్వు గాడి ఎత్తుకొంప, భోజనానికి కూడా రాలేదు, నేను ఆడే ఉండిపోయినాను. సరే అని మేము మార్కెట్కి అర్ధదారికి పోయిన హాస్పిటల్ ఇచ్చేసి ఒక ఫోన్ వచ్చింది, మా అమ్మ నీ పేరు వచ్చేసింది, ఏం మీ ట్రాన్స్ఫర్ కేసిన్వా అని. అయ్యో అదేం మాట్లాడుతూ ఉంటారు, ఫైనల్ లిస్ట్లో ఉంది అది అని. పొద్దున్నే కౌన్సిలింగ్ 9 గంటలకి 7 గంటలకి అంతా అక్కడ ఉండాలా అని. ఇదేం వేసప్ప వీళ్ళు ఆటలాడుతూ ఉంటారే, మాది ఎట్లా సాధ్యమే లేదు, 20 ఏళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళకి డిస్టర్బ్ అని చెప్పి లిస్ట్లో పేర్లు వస్తానే ఉన్నింది. సరే మనది ఎక్కడ 20 ఏళ్ళు అయింది, ఇప్పుడుదానే పోయి ఉంటాము, మన పేరు ఎందుకు వస్తుంది అంటే ముందరనే వచ్చేసింది 19వ నంబరు. వాళ్ళ ఊరికే చెప్తా ఉంటారే, మన సిస్టమ్ ఓపెన్ చేసి రిటర్న్ వచ్చి హాస్పిటల్లో చూస్తే లేదు పేరు వచ్చేసింది అని. అందరూ టెన్షన్ అయిపోయినరు, ఏడుస్తూ ఉండారు, ఏం ఇట్లా వచ్చేసి.
ఆ లిస్టులో పేరు వస్తే కంపల్సరీ పోవాలా, లేకపోతే మీకు సుమోటో ఆర్డర్లో వేరే నార్త్ సైడ్ ఎక్కడైనా ఎత్తేసేస్తాము, మేము జవాబుదారీ లేదు, లిస్ట్ మార్చేకే కాదు అని చాలా స్ట్రిక్ట్గా ట్రాన్స్ఫర్స్ నడుస్తూ ఉంది. ఎందుకంటే అనేకులు వచ్చి ఫస్ట్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఒకే చోట 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండిపోయి ఉండారు అని అది చాలా దినాలు వాదాలు అవుతా ఉన్నింది. ఈసారి స్ట్రిక్ట్గా చేసేసిండ్రు. అందరూ టెన్షన్ అయిపోయిండ్రు. మా జిఏ మేడం అడుగుతా ఉంది, ఏం నాకే టెన్షన్ అయిపోయి నాకు ఏడుపు వస్తూ ఉంది, నువ్వు టెన్షనే కాకుండా ఊరికే ఉండవు, త్వరగా లెటర్ అయ్యి అంటా ఉంది. నాకు కన్నడలో రాసేకి వచ్చేలేదు మేడం, ఇంగ్లీష్లో అయితే రాసిస్తానంటే ఇంగ్లీష్ లెటర్ అక్సెప్ట్ అయ్యలేదు ట్రాన్స్ఫర్కి, కన్నడలోనే రాయాలా అని. ఇంకొకరిని సూపరింటెండెంట్ని అడిగితే ఆయన వేరే వాళ్ళది రాస్తూ ఉంది, నా ఫ్రెండే వేరే వాళ్ళది రాస్తూ ఉంది, నాది రాయనే లేదు. నాకు సరే ఏం వీళ్ళు ఇట్లా రాసిందంటూ ఉండారు. ఇంకా పాస్టర్ని పిలిచి నేను డ్రాప్ ఇచ్చేది అని మా సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా లెటర్ కావాలి, ఆయన నేను బిడ్డను తోడుకొని వచ్చే స్కూల్ దగ్గర పోయేసి ఉండాను, 5 నిమిషాలు టైం అని నేను రాసిస్తాను. 3/4 గంట అయిపోయింది. ఎంజిఎక్స్ చాలా టెన్షన్ అయిపోయింది. మాకే నీకు ఒళ్ళు బాగలేదు అని మేము ఎప్పుడు నీ పైన చాలా కన్సర్న్ ఉంది, నువ్వు అన్ని డిస్టిక్లో పనిచేసి వచ్చుంటావు, చాలాసార్లు నీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది, సాధ్యమే లేదు నీ పేరు వచ్చేకి, ఇది ఏమో ఎక్కడో కరెక్ట్గా డీటెయిల్స్ దాంట్లో వేసేసి ఉంటారు, ఏమైనా మిస్టేక్ అయిందా వేరే వాళ్ళ పేరు అని చూసే కూడా లేదు. నాది కేజీఐడి నంబరు అంతా కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఇంకా తిడతానే ఉండారు, ఒక పక్క ఏడుస్తూ ఉండారు, కానీ నేను మాత్రం ఏడవలేదు. ఎప్పుడు నాకు ఏమైనా బాధ అయితే ఏడ్చేస్తాను నేను, కానీ నేను ఏడవనే లేదు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, నేను నవ్వుతూ ఉంటాను. వాళ్ళు టెన్షన్ అయిపోయి ఆమె తిట్టేసింది, ఏమి మాకుండే ఇది కూడా నీకు లేదే, ఏం చేస్తావు, ఇప్పుడు నిన్ను ఎత్తేస్తారే, నువ్వు పోయేయాలనే, ఎక్కడికి పోతావు, నీకు ప్లేస్ ఉంటే పర్వాలేదు, ప్లేస్ కూడా లేదే అని. సరే ఉండు ఏమవుతుందో చూస్తాము, రేపు పోయి నేను అక్కడ మాట్లాడతానంటే నువ్వు మాట్లాడేకంతా అక్కడ ఛాన్సే లేదు, ఏం అయ్యలేదు. సరే బెంగళూరుకి పోదామంటే 4:30లో బెంగళూరుకి ఎట్లా పోయాక అవుతుంది, ఆఫీస్ దగ్గర మనం పోయే లోపల క్లోజ్ అవుతుంది. పొద్దున్నే 7 గంటలకు పోవాలి నేను కౌన్సిలింగ్కి. సరే ఏం చేసేదని లెటరు 5:30దా సార్ పంపించిండు. 5:30కి పంపిస్తే దాన్ని అంతా రెడీ చేసి మేము ఇమ్మీడియట్గా అందరూ ఒక్కొక్క మెయిల్ ఐడికి పంపిండ్రు. ఈ మీ జిఏ మేడం ఉండుకొని ఎన్ని మెయిల్ ఐడీలు ఉందో అన్నిటికి పంపించేద్దాము అని. సరే ఇంకా మా ఫ్రెండ్స్ ఉండుకొని వాళ్ళంతా ఫోన్లు చేసే స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళంతా నువ్వు వేరే పక్క నుంచి ఈ మెయిల్ ఐడీలకి అంతా పంపండి, మెసేజ్లు పెట్టండి అని. ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ పాస్ట్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. 7 గంటలు ఈ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. ఈ నంబర్ కంప్లైంట్ నంబర్ అంటే ఎట్లా అంటే లేదు వాట్సాప్ పెట్టండి అని ఫుల్గా వాట్సాప్ పెట్టేసి తర్వాత నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, పొద్దున్నే నువ్వు 7 గంటలకి కౌన్సిలింగ్కి వచ్చేయాలా అని. సార్ ఇట్లా నేను ఇప్పుడుదా వచ్చినా అంటే అదంతా మాకు తెలియదమ్మా, నువ్వు వచ్చే 7 గంటలకి డిహెచ్ఓ జూమ్లో వస్తాడు, ఆయన దగ్గర నువ్వు కావాలంటే చెప్పుకో అనిండు. అందరూ చెప్తా ఉండారు, నేను ఎట్లా చెప్పేది, ఇన్ని జనాలు ఉండారు ఎట్లా చెప్పేది, నువ్వు ఊరికే ఉండిపోయినా 10 గంటల రాత్రిలో పాస్టర్ ప్రేయర్ చేస్తూ ఉండి వచ్చే నువ్వు అన్మ్యూట్ చేసి మాట్లాడు అనిండు. ఎట్లా మాట్లాడేది, ఆయన అందరూ మాట్లాడుతూ ఉంటారు అంటే లేదు నువ్వు అన్మ్యూట్ చేసి గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పు, ఆయనే మాట్లాడతాడేమో. నేను మాట్లాడుతూ ఉండని ఇంకా 4-5 మాట్లాడుతూనే ఉంటాడు. సరే నేను ఇడవకుండా ಮಾತಾಡ್ತಾ ಸಾರ್ ಅಂತ ಉಂಟು ಅವತ್ತೆಲ್ಲ ಹೇಳಮ್ಮ ನೀನು ಸರ್ ಈ ಥರ ನನ್ನ ಹೆಸರು ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ ಸರ್, ನಾನು ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಆಗಿ 1 ವರ್ಷ ಆಯಿತು, ನಾನು ಮೆಡಿಕಲ್ ಗ್ರೌಂಡ್ಸಲ್ಲಿ ಮತ್ತೆ ಬಂದಿದೆ ಸರ್ అంటే ఆయన కోర్టుకు ಹೋಗ್ಬೇಕಮ್ಮ, ನೀನು కోర్టుకు ಹೋಗಿ ಅಲ್ಲಿ అప్పీల్ తగోಬೇಕು అనిండు. ఇదేమప్ప ఈయన కోర్టుకు పోవాలంటా ఉంటాడే అని చెప్పి తర్వాత ఇట్సేసి గమ్మునే ఇంక ఫోన్లు చేసుకొని ఉండిపోయినా. కరెక్ట్గా 11:30 నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ లిస్టಲ್ಲಿ ನಿನ್ನ ಹೆಸರು ತೆಗ್ದಾಕಿದ್ದಾರೆ ನೋಡು అనిండు. అందరూ నిద్రపోకుండా చూస్తూ ఉంటారు ఏం ఇట్లా అయిపోయింది అని. 11:45 చేసిన వెంటనే సరే తర్వాత మళ్ళీ పాస్టర్ ఓపెన్ చేసి ఎతుకుతూ ఉంటారు. 11 క్యాడర్లు ఉండేది, 11 క్యాడర్ది రీలిస్ట్ కాలేదు, నాది మాత్రం రివైజ్డ్ లిస్ట్ అని చెప్పి వేసి నా ఒక్క పేరు మాత్రం ఎత్తేసి అది వేసి ఉండారు. మేము ఎక్కడికి పోకుండా దేవుడు అక్కడ యుద్ధం చేసి అక్కడ నా పేరు ఎత్తిండు. నేను నెక్స్ట్ డే పోతే కౌన్సిలింగ్కి డిహెచ్ఓనే అడుగుతూ ఉండు, డైరెక్టరేట్ నుంచే అడుగుతూ ఉండరు ఫోన్ చేసి, అది ఎట్లా సాధ్యమో నీ పేరు ఎట్లా ఎత్తేసి నువ్వు రాత్రి 11:45 ఎవరైనా సిస్టంలో పనిచేసే వాళ్ళు ఉండరా,
నీ పేరు ఎత్తేసి వేసిండ్రు కదా, ఎట్లా చేసినావు అని. మనం చేయలేదు, అది దేవుడు మన కోసం యుద్ధం చేసి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం దేవుని కోసం నీతిగా మనం దేవుని మార్గంలో పోయేటప్పుడు దేవుడు విడవకుండా, ఇక్కడ అంతలోపల చూస్తే ఏమో వచ్చింది పోయేస్తుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కొంచెము స్ట్రిక్ట్ చేసిన హాస్పిటల్లో, దానికి వాళ్ళు ఏం పోయేస్తుందిలే అని చెప్పి ఫుల్ ఖుషిగా ఉండిపోయినరు. వచ్చేసింది, గ్యారంటీ పోయేస్తుంది, కౌన్సిలింగ్ పోయింది అని. కానీ దేవుడు నేను పోయేక ముందు తర్వాతను నేను ఆ కౌన్సిలింగ్లో డిహెచ్ఓ చెప్పిండు, ఒకవేళ పిలుస్తారేమో నువ్వు నీది 19వ సీరియల్ నెంబర్ వచ్చే వరకు నువ్వు కౌన్సిలింగ్లో కూర్చోవాలా వీడియో కాల్లో అని. సరే అని పోయి కూర్చొని ఉండాను. 18 అయింది. లిస్ట్ ఎత్తి నా చేతిలో పెట్టుకొని చూస్తూ ఉన్నాను. 18 అయింది కానీ నేను ఏ డాక్యుమెంట్స్ ఎత్తి పెట్టలేదు, అంతా బ్యాగ్లోనే పెట్టుకొని ఉన్నా. నాకు దేవుడు ఒక మనసుని మనం పిల్లోడులే పాస్ట్ అదే రీతిగా నేను ఆ ట్రాన్స్ఫర్ పెట్టుండే సైతాన్ని నేను లాక్ చేస్తూ ఉండాను అని చెప్పి నేను ఆయనకి నాకు ఫోన్ వచ్చిన ఆ మాట చెప్పిండంట. తర్వాత అది రాత్రి నా దగ్గర మాట్లాడుతూ ఉంది. ఆ పొద్దు 3 గంటల నుంచి నాకు నిద్రే లేదు. అది ఎట్లా మీరు లాక్ చేసేస్తారు, నేను దాన్ని ఓపెన్ చేస్తాను, దాన్ని రిలీజ్ చేస్తాను అని చెప్పి ఆ సైతాన్ని వచ్చి నా దగ్గర మాట్లాడుతూ ఉంది. నీ వల్ల ఏం అయ్యలేదు, అది లాక్ చేసి ఉండేదే మేము అని చెప్పి నేను కూల్గానే ఉన్నా. 18 అయిన వెంటనే 19 ఎట్లా పిలుస్తారో అని నా మనసు పిలువరులే అని చెప్పి నేను ధైర్యంగా ఉన్నా. నెక్స్ట్ చూస్తే 19వ పేర్లో విజయనగర్ వాళ్ళది ఎవరిదో పిలిచిన తర్వాత సమాధానమైంది. 22 నంబర్లు అక్కడ పోయే వరకు ఉండి తర్వాత ఇంటికి వచ్చిన నేను. దేవుడు చాలా గొప్ప కార్యం ఇది. మేమే ట్రాన్స్ఫర్ కావాలని ఎన్నో దినాలు ట్రై చేసి ఉండము. ఈడుండే వాళ్ళకంతా తెలుసు. జానగుట్లో ప్రేయర్ చేసేటప్పటి నుంచి చిక్బళాపూర్ అక్కడంతా పోయేటప్పుడు చాలా ఏళ్ళు ప్రేయర్ చేసినాము. ఎప్పుడూ లాస్ట్లో పోయేది నా నంబరు. ఈసారి మేము ట్రై చేయకుండా ముందు వచ్చింది. అంత సైతాన్ని ఎంత తంత్రంగా పెట్టినా కూడా దేవుడు జయం ఇచ్చే దేవుడు మా మధ్య ఉండి జయం ఇచ్చి ఉండే దేవుని కొరకై స్తోత్రం, కోటాది కోటి స్తోత్రం. అది ఈ లాక్ సిస్టమ్ అనేది చెప్పేసి ముందు ఇంకోటి చెప్పేసి, ఒక రోజుకి ఒక మగవాడు మాట్లాడుతాడంట. ఒక రోజుకి ఎంత? ఒక మగవాడు 7,000 మాటలు మాట్లాడతాడంట. ఆడదానికి లెక్కే లేదు. చూడండి ఎంత పెద్ద సాక్షిగా చెప్పింది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. జీవితానికి ట్రాన్స్ఫర్ వచ్చిందని వెంటనే నాకు తెలిసిపోయాడు. ఇంటికి వస్తే ప్రార్థన చేస్తుంది. నా కొడుకు దగ్గర చెప్తానే వస్తాను, రే ఈరోజంతా మీ అమ్మని కనపడద్దు, మీ అమ్మని టచ్ చేసుకోవద్దు, కావాలంటే మీ అవ్వల ఇంటికి పోయేయండి, ఇంకా లబా దిబా అంటుంది, ఏడొస్తుంది, ఆర్పాటం చేస్తుంది, అన్నం వద్దంటుంది, అంతా చెప్పేసి. కానీ నేను బయట ఉండుకొని నాకు వేరే లోకం ఒకటి ఉంది. మనం చూసే లోకం కాకుండా నాకు వేరే లోకం ఒకటి. హల్లెలూయా. దాంట్లో మనకి దేవుడు అధికారం ఇచ్చిండాడు. మన నోటిలో ఏముంది? జీవము ఉంది, మరణము ఉంది. నేను చెప్తే అది అవ్వదు. హల్లెలూయా. నేను బయట బండిపై నిలబడుకొని నేను చెప్తాను, యేసు నామంలో చెప్తాను. జీవితాన్ని నేను మెటర్నిటీలోనే లాక్ చేస్తాను. జీవితానికి విరోధంగా లేచింది అన్ని సైతాన్లు వాటి వేర్లు దొరికేసి దాన్ని పాతాళానికి వస్తున్నాను. ఏ పిశాచ యొక్క తంత్రాలు దానికి విరోధంగా రాకూడదు. బయటకు వచ్చినట్టు నేను చెప్పిన 3:40కి తనకి ట్రాన్స్ఫర్ లిస్ట్ వచ్చాయి. 4 గంటలకు నేను దాని దగ్గర చెప్పిన, నువ్వు పోయేయలేదు, నువ్వు మెటర్నిటీ ఇచ్చి బయటికి పోయేయలేదు. ఎట్లా ట్రాన్స్ఫర్ లిస్ట్ పేరు వచ్చేసిందంటే ఈసారి ఖచ్చితంగా అడగానే వేస్తాను. నేను చెప్పిన ట్రాన్స్ఫర్ లిస్ట్ వేరే, నా లిస్ట్ వేరే, నేను చేస్తున్నానులో చెప్తాను, నువ్వు పోయేయలేదు. నైట్ అదే మరుసటి రోజు ఇదంతా ముగించుకున్నాక సంతోషంగా వచ్చేటప్పుడు అంటుంది, నా కళ్ళలో సైతాలు వచ్చి నువ్వు ఏమో లాక్ చేసిండావంటే నేను అది ఓపెన్ చేస్తాను అంటాను. నేను అన్న లాక్ అనే పదం ఎవరు యూజ్ చేసింది? నువ్వుదా నేను యూజ్ చేసింది. దేవుని సేవకుడు యూజ్ చేసా. ఈసారి దాన్ని ఓపెన్ చేస్తానని దేవుడు అంటున్నాడు, నీకు పరలోకపు తాళం చెవిను పాతాళంకి తాళం చెవిని ఇచ్చిందాను. నువ్వు దేన్నైతే తెరుస్తావో అది నేను తెరుస్తాను, నువ్వు దేన్నైతే మూస్తావో నేను దాన్ని మూస్తాను.
నువ్వు తెరిచిండేదాన్ని వేరే ఎవరు మూసేకి అయ్యలేదు, నువ్వు మూసిండేదాన్ని వేరే ఎవరు తెరిచేకి అయ్యలేదు. హల్లెలూయా. ఇప్పుడు నేను మూసినానా, అది మూసేసి. హల్లెలూయా. మరుసటి రోజు కోలార్కే హెడ్ డిహెచ్ ఆయన అడుగుతున్నాడు, ఎట్లమ్మా తీసిన మీ పేరు. హల్లెలూయా. అది దేవుని యొక్క క్రియ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పోయిన వారం మనం ఒక వాక్యాన్ని చదువుతాంటిమి. దేని గురించి చదువుతాంటిమంటే దేవుని యొక్క రక్షణలో మన యొక్క మనస్సు, మన యొక్క క్రియలు ఎట్లా మారుతుంది అని. హల్లెలూయా. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్షణలోకి వచ్చిన వెంటనే మనలో ఏమేమి మారుతుంది అని చెప్తాండి. దాంట్లో ముఖ్యమైనది ఏమే? ప్రేమ, మారు మనస్సు, విశ్వాసము, కృప, కనికరము, బాప్తిజము, మంచితనము, ఇవంతా వస్తుందండి. హల్లెలూయా. దాంట్లో ముఖ్యంగా నేను ఎత్తుకున్న సబ్జెక్ట్ ఏమంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమలో మీరు దేవుణ్ణి ప్రేమిస్తాడారని ఎట్లా మీరు చూపించేకైతుంది. పోయిన వారం చెప్పిన మీరు దేవుణ్ణి ప్రేమిస్తాడారని మీరు దేవునికి ఎట్లా చూపించేకైతుంది. దట్ ఈస్ ఆల్సో దేర్, దట్ ఈస్ అ పార్ట్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తానంటే నువ్వు ఏం చేస్తే దేవుణ్ణి ప్రేమిస్తానని చూపించేకైతుంది. పోయిన వారం చెప్పిన దేవుని వాక్యం అది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తాండావంటే నువ్వు ఆయన మాటని విశ్వాసించి దాని ప్రకారం నడవాలి. హల్లెలూయా. బీయింగ్ ఒబీడియంట్. ఆయన మాటకి నువ్వు నడిస్తే, ఆయన ఇది చెప్తే ఇది చేయాలి. హల్లెలూయా. అదిదా ప్రేమకి ఉదాహరణ. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది లవర్స్ జతలో ఉండింటారు? లవర్ల జతలో ఎంతమంది ఉండింటారు? ఉండింది కదమ్మా. మీ ఫ్రెండ్స్ లవ్ చేసేటప్పుడు పక్కలో మీరు ఉండిండారా లేదా? ఉండారా? ఆ పిల్ల చెప్తుంది 3 గంటలకు నేను ఇక్కడ ఉంటాను అంటే వీడు ఎంతసేపు నుంచి ఆడు ఉంటాడు? 2 గంటల ముందు ఉంటాడు. హల్లెలూయా. అదే ఉంటాడో లేదు. ఎందుకంటే పెళ్ళైనాక ప్రేమ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఈ పెళ్ళైనాక ప్రేమ అనేది ఎట్లా అంటే బొక్క పడిన మూట మాదిరి, బియ్యం పాటి బియ్యం పోతా ఉంటుంది. ఖాళీగా మిగిలేదేమంటే సంచి మాత్రమే. ఆ మాదిరి. సో ఈ ప్రియుడు ఏం చేస్తాడంటే ఆ ప్రియురాలు ఏం చెప్తుందా అని కాసుకుంటాడు. ఒకడు సిగరెట్ తాగుతాడు అనుకో, వాళ్ళ అబ్బ వస్తాడు అడిగినంటే తీసి టపక్కని వెనకాల నుంచి ఇసిరేసేదో ఏదో ఒకటి చేస్తాడు, గిమిక్ చేస్తాడు. అవునా? వాళ్ళ అబ్బ వస్తే భయము, తిడతాడని చెప్పి ఏం చేస్తాడు, అట్లా ఇసిరేసేది, ఇట్లా దాన్ని పెట్టేది, పక్కలో ఉండే చేతిలో పెట్టేది, ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఇదే ప్రియురాలు నాకు సిగరెట్ ఇష్టం లేదంటే ఏం చేస్తాడు? ఆన్ ద స్పాట్ టకా ఇచ్చేసేది. హల్లెలూయా. ఎందుకు? ఆ పిల్లకి చూపియాలి ఏమని, నేను నిన్ను ప్రేమిస్తాను. దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తాను అంటే నాకు నువ్వు లోపడాలా. నువ్వు లోపడకపోతే నీ ప్రేమల అర్థము లేదు. హల్లెలూయా. కొంతమంది బైబిల్లో దేవుని యొక్క మాటకి లోపడుకోకుండా ఉండిన జనాలు ఉన్నారు. వాళ్ళ గురించి ఈరోజు కొంచెం చదువుదాం. హల్లెలూయా. ఎత్తిన వాక్యం చదవండి. దేవుడు మొట్టమొదటి అధికంగా ప్రేమించిన మనిషి ఎవరు? మొట్టమొదటి ఆదాము. హల్లెలూయా. ఆదాంని దేవుడు ఎంత ప్రేమించాయంటే పరలోకాన్ని వేసి ఆదాంని చూసేకి అప్పుడప్పుడు వస్తాడు. హల్లెలూయా. భూమికి దిగి వస్తాడు. ఆయన వాటితోనే సంచరించాల, వాటితోనే నడవల్ల, వాడికి అన్ని నేర్పియాల. ఆయన సృష్టిలో చేయబడి, ఆయన గుణాతిశయాల్లో చేయబడి, లోకంలో ఉండే సకలం పైన ఆయనకు అధికారం ఇచ్చి అన్ని చూసి ఈ ఆదాంని అంత ప్రేమిస్తే రోమా 5వ అధ్యాయం 19వ వాక్యం, వాడు ఒకే ఒక మాట ఇనలేదు. హల్లెలూయా. ఎవరు మాట అంటే దేవుని మాట ఎనుకోకుండా భార్య మాట. హల్లెలూయా. దేవుడు ఆ పండుని తినొద్దు అంటున్నాడు, భార్య ఈ పండుని తిను అంట. హల్లెలూయా. వాడు దేవుని మాట ఎనుకోకుండా భార్య మాట విని దానివల్ల చదవమ్మా, ಒಬ್ಬನ ಅವಿಧೇಯತ್ವದಿಂದ ಎಲ್ಲರೂ ಹೇಗೆ ಪಾಪಿಗಳಾದರೋ అంతే. ఒబ్బన అవిధేయత. హల్లెలూయా. ఒక్కని యొక్క పాపం వల్ల అందరిని ఏం చేసేసింటాడు? పాపంలో
ముంచేసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మన అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయింది. అది ఎట్లా ఏమాయే మనకు తెలియదు, కానీ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండింది? పైలట్ చేతిలో ఉంది. ఆ పైలట్ సరిగా తోలని దానివల్ల, లేదు సరిగా చెక్ చేయని దానివల్ల వెనకాల కూర్చున్న ప్యాసింజర్లంతా ఏమైపోయేది? చచ్చిపోయారు. హల్లెలూయా. అట్లా ఆదాం దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫస్ట్ మనిషి దగ్గర అధికారం ఉండింది, అన్ని ఉండే. వాడు దేవుని యొక్క మాట వినుకోకుండా దేవుని మార్గం నుంచి తప్పిపోయిన దానివల్ల మొత్తం జనాంగాన్ని ఏం చేసేసా? పాపిష్టులుగా చేసేసా. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని యొక్క మాట వినని ఆదాంని దేవుడు ఏం చేసేసా? చెప్పండి, నోరు తెరిచి. దేవుని యొక్క సమూహం నుంచి తోసేసా. హల్లెలూయా. సో ఒక్క డిసోబీడియన్స్ అంటే ఒక్క మాట మీరిన తనంతో నుంచి, దేవుని యొక్క మాట మీరిన తనంతో నుంచి దేవుని యొక్క సమూహంలో నుంచి బయటికి తోయపడేసి. హల్లెలూయా. వాడు మాట వినేంత వరకు దేవుడు వాంతోనే ఉండే. వాక్యం చెప్తుంది, వాడు ఎప్పుడైతే పాపం చేసినో వాని యొక్క దృష్టిని దేవుడు తగ్గించేశాడు, వాని యొక్క ఆయుష్ని దేవుడు తగ్గించేశాడు. హల్లెలూయా. వాని కనెక్షన్ దేవుడు తక్కువ చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వాడు ప్రేమించి దేవునితోనే ఉన్నంత కాలం వాడు దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు వాడిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. వాడు ఎప్పుడైతే ఒక పాపం చేసే స్టార్ట్ చేసినో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. అంతే దేవుడు అంటున్నాడు, మనిషిని దేవుడి నుంచి దూరం చేసే ఒకే విషయం ఏమి? పాపం. హల్లెలూయా. ఆ పాపాన్ని యేసు ప్రభు తీసుకునే దానివల్ల మళ్ళా మనం ఇక్కడికి చేరుతాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ స్టాండ్ ఉంది, ఈ స్టాండ్ కి సెంటర్ లో ఒకటి ఉంది. దాన్ని దగ్గరికి లాగితే అన్ని దగ్గరకు వస్తుంది, దాన్ని కిందికి తోస్తే అన్ని దూరం అయిపోతుంది. అట్లా దేవుడిని మనము దూరం చేసుకొని వేరే విషయాన్ని మనం సెంటర్ లో తీసుకొని వస్తే దేవుడు మన దగ్గర నుంచి దూరము అయిపోతాడు. హల్లెలూయా. కానీ నాకు ఏది వద్దు, నాకు దేవుడు మాత్రమే. అంటే నువ్వు ఆయన మాటకి లోపడాలా. హల్లెలూయా. ఇంకొక మనిషి ఉండే, ఆ మనిషి పేరు ఏం తెలుసా? సౌలు. హల్లెలూయా. సౌలు అనే ఒక మనిషి ఉండే. వాడు ఈ ఇశ్రాయేల్ జనాలు మాకు రాజు కావాలా, రాజు కావాలా, రాజు కావాలంటే దేవుడు ఈ సౌలుని అంగీకరిస్తాడు. హల్లెలూయా. సాముయేలుని పంపించి చెప్తాడు, ఈ సౌలు మీద నువ్వు నూనె పోయి వాడిని నేను ఎన్నుకుంటాను, నా జనాల పైన వాడిని నేను రాజుగా పెడతాను. హల్లెలూయా. ఆ సౌలు చాలా సుందరుడు, చాలా శ్రేష్టంగా ఉండేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటని మీరిపోయా. అది చదువుదాము. 1 సాముయేలు 3వ అధ్యాయం 13వ అధ్యాయం 9 నుంచి 13 వరకు. 1 సాముయేలు 13వ అధ్యాయం 9 నుంచి 13. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులను అర్పించను. 8 నుంచి చదువుతాను. సాముయేలు చెప్పినట్లు అతడు 7 దినములు అగ్ని ఆగి సాముయేలు గిల్గాలుకు రాకపోయుట జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుట చూచి దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలులను అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతని వందనము చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోయుట, నిర్ణయ కాలమున నీవు రాకపోవుట, ఫిలిష్తీయులు మిష్కీలో కూడి ఉండట నేను చూచి ఇంకను యెహోవా శాంతిపరచు మునుపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుకున్న అంతటా నేనే సహించి దహన బలిని అర్పించి తిని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యుద్ధానికి పోయేక ముందు నాకు ఒక బలి, కానీ ఆ బలి ఎవరు ఇవ్వాలంటే సౌలైన రాజు కాదు, సాముయేలైన యాజకుడు. హల్లెలూయా. వాళ్ళ పనులు వాళ్ళని చేయాలి. ఇప్పుడు సాముయేలు వచ్చేకి లేట్ అవుతుంది. సౌలు ఏం చేస్తున్నాడు, జనాలు
సొమ్మసిల్లిపోయేది, చెదిరిపోయేది, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి లేచిపోయేది, ఇవంతా చేసి చూసి తీసుకురాప నేనే ఇస్తానని బలి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. బలి ఎవరు ఇయ్యాలా? యాజకుడు ఇయ్యాలా. బలి ఇప్పుడు రాజు ఇస్తున్నాడు. ఇచ్చిన వెంటనే సామ్యూయల్ వస్తున్నాడు. ఆ సందర్భంలో ఇప్పుడు ఎవరు మాట మీరిండేది? మాట ఎవరు మీరిండేది? సౌలు అనే రాజు దేవుని యొక్క మాట మీరుతున్నాడు. సౌలుని ఎన్నుకునింది ఎవరు? సామ్యూయలా? దేవుడు ఎన్నుకునే. ఇప్పుడు సామ్యూయల్ని వాడు ఎదిరించింది ఎవరిని ఎదిరించినట్లు? దేవుడిని ఎదిరించింది. హల్లెలూయా. ఎప్పుడు ఒక సేవకుడిని మీరు ఎదిరిస్తారో మీరు ఎవరిని ఎదిరించినట్లు? దేవుడిని ఎదిరించినట్లు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్థానంలో నిలబడి మీకు దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తాండేది ఎవరు? ఆ స్థానంలో వాళ్ళని నిలబెట్టిండేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే అదే ఘనాన్ని ఎవరికి ఇవ్వాలా? మీరు సేవకులకి ఇవ్వాలి. ఎందుకంటే మీ లెక్కని ఎవరికి ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? దేవుని దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు సామ్యూయలుకి ఇవ్వాల్సింది ఆ ఘనం మీకోకుండా మన స్థానంలో నిలుకొని దహన బలుల్ని సౌలు అర్పించిన దానివల్ల సౌలుని దేవుడు తోసేస్తాడు. హల్లెలూయా. ఇంకొక సందర్భంలో చూస్తే ఇప్పుడు దేవుడు సౌలుని తోసేస్తున్నాడని తెలిసిన వెంటనే దేవుడు ఇంకొక మనిషిని ఎన్నుకుంటున్నాడు. ఆ మనిషి పేరేమి? సౌలుని దేవుడు తోసేసి ఇంకొక రాజుని ఎన్నుకుంటున్నాడు, దావీదు. హల్లెలూయా. దావీదు దేవునికి చాలా శ్రేష్టమైనడు. కానీ దావీదుని ఎన్నుకున్నాడని సౌలుకి తెలిసిన వెంటనే దావీదు పైన సౌలుకి ఏమొస్తుంది? ఇప్పుడు కడుపు మంట వస్తాడు. హల్లెలూయా. దావీదుని చూసిన వెంటనే సౌలు మీద ఒక దురాత్మ వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. దావీదుని ఎట్లయినా సంపల్లని ఈటులు ఏమేమో చేసి సంపేక చూస్తున్నాడు. కానీ దేవుడు దావీదుతో ఉండేదాని వల్ల సౌలు యొక్క ఒక ఈటి వాని ఎంటికని కూడా కట్ చేసేకి కాలేదు. హల్లెలూయా. ఇప్పుడు సౌలు మీద సైతాన్ వచ్చేటప్పుడు దావీదు కనికరపడతాడు. అయ్యో, నా దేవుడు ఎన్నుకున్న రాజు, వాడు సంపేక చూస్తానని తెలుసు, కానీ నా దేవుడు ఎన్నుకున్న రాజు ఆయనే, నేను ఎట్లు ఇచ్చాక ఏదని తన తంతి వాద్యాలు తీసుకొని పోయి పాడేటప్పుడు పిశాచి వాడిని ఇచ్చి పారిపోతాడు. హల్లెలూయా. అప్పుడు మనకి చాలా ముఖ్యంగా మనం చెప్పినట్లు మనకు చాలా ముఖ్యంగా ఉండాల్సిన గుణం, దేవుని యొక్క గుణం ఏమంటే కనికరపడేది. నువ్వు ఒకరి మీద కనికర పడకపోతే దేవుడు నీ మీద కనికరము పడలేదు. హల్లెలూయా. సో సౌలు విరోధిదా, కానీ దావీదు వాని మీద కనికర పడతాడు. ఇప్పుడు కడుపు మంట మనకి ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకంటే ఒకడిని ఆశీర్వదిస్తాడంటే అంత ఎవరు ఉండేది? దేవుడు ఉంటాడు. వాడిని లోకరీతిగా ఆశీర్వదిస్తాడో వాడు దేవుళ్ళు లేడో ఏమో, కానీ నీకు ఏముండకూడదు? కడుపు మంట ఉండకూడదు. ప్రభా, నువ్వు వాడిని ఆశీర్వదించినావా, ఇంకా ఆశీర్వదించు. నువ్వు వాడిని ఎట్లా ఆశీర్వదిస్తావో అంత ఆశీర్వాదం రిటర్న్ నీకు వస్తుంది. వాడిని నువ్వు శపిస్తే రిటర్న్ నీకేమొస్తుంది? బాల్ని తీసి బాడీకి వేస్తే ఏం రిటర్న్ వస్తుంది? బాల్ వస్తుంది. హల్లెలూయా. బాల్లో గలీజ్ ఉంటే గలీజ్ వస్తుంది, బాల్లో సెంట్ ఉంటే సెంట్ వస్తుంది. అవునా? కాలువలో పడిన బాల్ తీసి అప్పు తీసి గోడకి వేస్తే ఏమొస్తుంది రిటర్న్? వీరి మీద ఫుల్ కాలువ. హల్లెలూయా. అట్లా నువ్వు ఒకటి ఏమనుకుంటున్నావో అది నీపై కూడా వస్తుంది. సో మనకి కడుపు మంట ఉండకూడదు. సౌలు దావీదు మీద కడుపు మంట, సో దేవుడు వాడిని ఇడ్చేసే. హల్లెలూయా. 1 సామ్యూయలు అదే 13వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. అందుకు సామ్యూయలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసిదివి. అంటే దేవుడు ఒక కట్టడిచ్చే, ఒక రూల్ చేసే, దాన్ని నువ్వు మీరిన దాని వల్ల నువ్వు ముఠాడు పని చేసేసిందావు. నీ రాజ్యమును ఇజ్రాయెల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వుదా ఎప్పుడు రాజుగా ఉండాలని దేవుడు అనుకునే, కానీ అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్త ప్రకారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సో దేవుని యొక్క కట్టడలను నువ్వు చేసేంత వరకు దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దానికి ముందుగా ఫస్ట్ నిన్ను ప్రేమిస్తాడు.
దేవుడి యొక్క కట్టడల్ని నువ్వు అనుసరిస్తాండావా అని ఫస్ట్ చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ కూడా పెట్టుకోమా. యేసు ప్రభు సిలువ రక్షణ, ఎంతమందికి దేవునికి రక్షణ చిక్కింది? చేతులెత్తండి చూసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణ మీకు చిక్కి మీరు దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకో. ఎట్లా పోగొట్టుకోకూడదు? నీ నోట్లో నుంచి నాకు ఈ యేసు వద్దనేస్తే పోగొట్టుకునేస్తుంది. ఎంత కష్టం వచ్చినా అదొక మాట మనము చెప్పకూడదు. హల్లెలూయా. వేరే ఏమేమి చేస్తే దేవుని యొక్క క్రియలు లేకోకుండా నువ్వు వేరే క్రియలు చేస్తా పోతాన్నావు అంటే ఖచ్చితంగా ఆ కృప నీపై నుంచి తొలగిపోతా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మన పైన కృప పెట్టింటాడు. దిననిత్యము వాక్యం చెప్తాంది, దిననిత్యం నీ పైన ఆయన యొక్క కృప నూతన పడుతుంది, కొత్త పడుతుంది. ఈ రోజు దేవుడు ఒక కృప ఇచ్చింటాడు, అది ఈ రోజుకి చాలు. మనకు 3 పూట్ల ఆహారం ఇస్తుంది, మనకు బట్టలు ఇస్తుంది, మనకి అన్ని ఇస్తుంది. రేపు ఆయన కృప మన పైన దిగేటప్పుడు, ఇప్పుడు నీళ్లు కరెక్ట్ గా పోసేటప్పుడు బకెట్ లాగేస్తే నీళ్లు నిండుతుందా? ఆయన కృప ఏమో వస్తుంది, కానీ నీ మీద రాదు. ఎందుకంటే ఆ కృప పడే స్థానంలో నువ్వు లేవు. హల్లెలూయా. సౌలు అదే పందా చేశా. ఆయన కృప కరెక్ట్ గా పడేటప్పుడు 2-3 సార్లు దేవుడు చెప్పిన మాటని మీరిపోతాను. ఒకసారి బలించే, ఇంకొకసారి అంటున్నాడు అక్కడ ఆ ఊరు చాలా ద్రోహం చేసేసింది, విగ్రహాలు చాలా పోయేసింది, నువ్వేం చెయ్యి, ఆ ఊరు కింద పడి అందరినీ చంపే, అక్కడుండే విగ్రహాలతో సమేతం, అక్కడుండే బంగారు నగలు అన్నిటితో సమేతం ఆ ఊరిని ఏం చేసి కాల్చేయి అంటాడు. హల్లెలూయా. ఈ సౌలు ఏం చేస్తాడంటే అన్నిటినీ చేసేస్తాడు. ఆడ బంగారాన్ని చూసినాక వాడిని మంచి పడిపోయి, దీంట్లో నేను దేవునికి ఆలయం కడితే ఎట్లుంటది అని యోచన చేసి బంగారాన్ని అంతా తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని వస్తే సామ్యుయేలు వస్తున్నాడు, నువ్వు ఏం పని చేసిండేది, నువ్వు ఎందుకు నువ్వు ఇట్లా తెచ్చిండేదంటే, లేదు నేను ఈ బంగారాన్ని దేవునికి ఆలయం కట్టేగానే తెచ్చిన్నాను. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నీ బలుల కంటే నీ లోబడుటే నాకు శ్రేష్టమైన, ఆ వాక్యం ఎంత ఆడిందని, నీ బలుల కంటే నువ్వు లోబడేదా నాకు చాలా ముఖ్యం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒక వాక్యం ఉంది మీకు తెలుసా, మీరు కాணிకలు తీసుకొని వస్తున్నారు, మీరు దశంభాగాలు తీసుకొని వస్తున్నారు, వచ్చేటప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది, అయ్యో మా తమ్ముడితో నేను జగడాలు వేసేసి, మా చెల్లెలతో, మా అక్క తమ్ముడితో నేను జగడాలు వేసేసినానంటే నీ బలులు తీసుకొని రావద్దు. నీ బలి ఆడే పెట్టి నువ్వు పోయి ఫస్ట్ వాళ్ళ దగ్గర సమాధానమైనాక మళ్ళా నువ్వేం చేయి, వచ్చి నీ బలులు నాకి. హల్లెలూయా. లేకపోతే నీ బలుల్ని నేనేం చేసేలే, అంగీకరించాలి. అప్పుడు నీ బలుల్ని నిన్ని దేవుడు అంగీకరించాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలా, లోపడాల. చిక్కిందమ్మ వాక్యము 1 సామ్యూయేలు 15:22. అందుకు సామ్యూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. అప్పుడు నీ బలులు ముఖ్యం కాదు, నువ్వు దేవునికి లోబడతాండావు అనేది చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆదాము చూడండి, చాలా ప్రేమించే దేవుడు, వాడు లోబడిన దాని వల్ల బయటికి గెంటేశాడు. సౌలును చాలా ప్రేమించే వాడు లోబడిన దాని వల్ల వాడిని కూడా బయటికి గెంటేశాడు. ఇప్పుడు ఇంకొక మనిషి ఉన్నాడు, ఈ మనిషిని దేవుడు ఏమంటాడంటే నా ఫ్రెండ్. ఏమంటున్నాడు అని? దేవునికే ఫ్రెండ్ అంట. హల్లెలూయా. ఆయన వాక్యం ఎత్తండి. ఎక్సోడస్ నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం. ನಿರ್ಗಮಕಾಂಡ 33వ ಅಧ್ಯಾಯ 11వ ವಾಕ್ಯ. ಮನುಷ್ಯರೊಳಗೆ ಒಬ್ಬನು ತನ್ನ ಸ್ನೇಹಿತನೊಡನೆ ಹೇಗೆ ಮಾತಾಡುವನೋ ಹಾಗೆಯೇ ಯೆಹೋವನು ಮೋಶೆಯ ಸಂಗಡ ಮುಖ
ಮುಖಾಮುಖಿಯಾಗಿ ಮಾತಾಡುತ್ತಿದ್ದನು. హల్లెలూయా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆమేన్. అప్పుడు మోషేని దేవుడు ఎట్లా చూస్తాడంట? ఒక ఫ్రెండ్. హల్లెలూయా. కానీ ఈ ఫ్రెండ్ దేవుడికి అనుకుని ఆ కానాన్ దేశం లేకపోయిందా అంటే పోలేదు. అందరినీ పంపించేసాడు, మోషేని పోవద్దనేసి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పోయి ఆ రాయి దగ్గర మాట్లాడు, ఆ రాయి నీకు నీళ్ళు ఇస్తుంది అంటాడు. హల్లెలూయా. రాయి దగ్గర ఏం చేయాలంట? పోయి మాట్లాడు. రాయి దగ్గర పోయి ఆజ్ఞ, రాయి నీళ్ళు అంటే నీళ్ళు ఇయ్యాల. హల్లెలూయా. కానీ ఈ జనాలు మాకు నీళ్లు లేదు అని అరిసిన దానివల్ల ఈ మోషే ఏం చేస్తాడు? చేతిలో ఉండే కట్టెని తీసుకుని ఆ రాయిని కొడతాడు. పెద్ద తప్ప ఇది? మీ లెక్కకి పెద్ద తప్ప? ఒక రాయి దగ్గర మాట్లాడంటున్నాడు, మోసే పోయి రాయి కొడతా అన్నాడు. ఇది తప్ప? మీరైతే పోతే పోన్లే అంటారు. ఏం చేసిండు? రాయినే కదా కొట్టిండేది, పోతే పోన్లే అంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ నా మాట మీరిన దాని వల్ల నువ్వు కానాన్ దేశానికి లేకపోవద్దు, నువ్వు పైన ఎక్కి చచ్చిపో. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఒక మాట మీరే దాని వల్ల దేవుడు నీకు మరణాన్ని విధిస్తాడు. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు మాట మీరినావంటే ఆయన నువ్వు ప్రేమించలేదు అని అర్థం. నువ్వు ఆయన ప్రేమించకపోతే పరలోక రాజ్యంలోకి నీకు దారి లేదు. హల్లెలూయా. సో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తాడావని చూపించేకి నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఆయన మాట ఏం వస్తుంది, వాక్యం నీకు ఏం నేర్పిస్తుంది, దాన్ని నువ్వు చెయ్యాలా. ఎంతమంది 100% చేస్తున్నారు? చేతులెత్తండి చూసి. ఈ వాక్యము దేవుడు చెప్పినట్లే నా జీవితం ఉంది, దేవుడు చెప్పినట్లే నేను చేస్తాను చెప్పకైతే. హల్లెలూయా. ఇక్కడి నుంచి మాట వస్తుంది. చాలా చిన్న విషయమే. ఆకు ఒక్క వేద్దండి. ఎంతమంది చేస్తున్నారు? అబద్ధం ఆడొద్దండి అంటారు. ఎంతమంది మాట్లాడుతున్నారు అబద్ధం? చిన్న అబద్ధమే, ఏం లేదు. మా వస్తాడవా అంటే అప్పుడుదా బస్సు ఎక్కుతాంటారు. ఇదో మా బస్సు దిగుతాంటాను. ఎక్కేదానికి దిగేదానికి వ్యత్యాసం లేదా? కరెక్ట్గా చెప్పారు. లేదమ్మా, నేను ఇప్పుడుదా బస్సు వచ్చింది, బస్సు ఇప్పుడుదా ఎక్కుతాను, ఇంచేపు అవుతుంది వచ్చేకి, కాసుకుంటే కాసుకోకపోతే పోతాను. హల్లెలూయా. బస్సు ఏదో ఇప్పుడు దిగేసిన. హల్లెలూయా. అప్పు తీసుకుంటారు. ఏదమ్మా వచ్చే నెల ఇస్తూ నువ్వు ఇచ్చేస్తావా? చెప్పే డైరెక్ట్గా, లేదు నా వల్ల. ఎందుకంటే ప్రతి మాట నీ నోట్లో నుంచి వచ్చే మాట నువ్వు ఎవరిని పోలి ఉండవంటే దేవుడిని పోలి ఉండవు. నువ్వు ఒక అబద్ధం ఆడినావంటే ఎవరు అబద్ధం ఆడినట్లు? అప్పుడు దేవుడిని నువ్వు పాపిస్తోడికి చేస్తా ఉండవే. హల్లెలూయా. సో ఈ బైబిల్ ప్రకారం మనం నడుచుకుంటామా అంటే అది ఒక అబద్ధమే. హల్లెలూయా. నడుచుకుంటాడారా? అప్పుడు నడుచుకునే ట్రై చేయాలి కదా. ఎట్లా ట్రై చేసేది? ఇక్కడ నుంచి ఏం వాక్యం వస్తుందో దాన్ని పాటించండి. ఈ బైబిల్ మీకు ఏం నేర్పిస్తుందో అది పాటించండి. ఇది పాటిస్తే మీరు ఎవరిని ప్రేమించినట్లు? దేవుని ప్రేమించండి. హల్లెలూయా. మీరు ఆయన ప్రేమించకపోతే పరలోక రాజ్యానికి చూడండి. యోనా అనే ఒక మనిషి ఉండే బైబిల్లో, తెలుసా మీకు? యోనా అనేక చిన్న చిన్న పిల్లలకి, సండే క్లాస్ పిల్లలకు కూడా కథ తెలుసు. యోనాని దేవుడు ఏమంటున్నాడు? రే, నినివే పట్టణం చాలా మోసం అయిపోయింది, చాలా వాళ్ళ చేతిలో డబ్బులు ఎక్కువ ఉండేదాని వల్ల వాళ్ళు పాపం చాలా చేస్తున్నారు. నువ్వేం చెయ్యి, ఆడికి పోయి వాళ్ళ దగ్గర చెప్పు, దేవుని యొక్క కోపం వస్తుంది అని నువ్వు పోయి చెప్పు అంటే, వీడికి ఆడికి పోతే వీడిని ఆడ చంపేస్తారు అని వీడికి భయం వచ్చి వీడి నినివే పోకోకుండా తర్షీషుకి పోతాడు. హల్లెలూయా. నినివే ఈ పక్క ఉందంటే తర్షీషు ఈ పక్క ఉంది. దేవునికి విరోధంగా పోతాడు. హల్లెలూయా. వాడిని దేవుడు చిత కొట్టి మళ్ళా తీసుకుపోయి నినివేలో చెప్పిస్తాడు. హల్లెలూయా. మనం ఎందుకు చెప్పిన వెంటనే ఆ మాట నేస్తే అయిపోయింది. మనల్ని దేవుడు ప్రేమిస్తాడు అమ్మా. మనం పరలోకానికి పోయేసి, మీరు యోచన చేయండి, మనం అంతా పరలోకానికి పోతాం. ఆడ
దారి ఎట్లుందంట? దేంట్లో ఉంది? బంగారులో. ఆడ వైడూర్యాలు, వజ్రాలు అన్ని ఆడాడేసింటాడు. ఇప్పుడు మన దగ్గర దొంగ బుద్ధి ఉంది అంటే ఆడిపోయి ఒకటి లోడేది తెలియపోకండి, అది నీదేరా. హల్లెలూయా. ఆడిపోయి దేవుని దగ్గర అబద్ధాలు ఆడేది. ఈ గుణాలంతా పరలోక రాజ్యంలో ఉండదు. ఎందుకంటే వాక్యం చెప్తాంది, ఐసయ 6లో చెప్తాంది, ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయనకి ఎడ తెగపోకుండా దేవదూతలు ఆయన పరిశుద్ధురా పరిశుద్ధురా పరిశుద్ధురా, ఆయన దగ్గరికి పాపం రాకోకుండా కాపాడేకి కేరోబులు ఆయన చుట్టుకొని ఉంటారు, పాపం అనేది దగ్గరికి రాకోకుండా. ఇప్పుడు నీ దగ్గర పాపం ఉంది, నువ్వు ఎట్లా దగ్గరికి పోతావు దేవుని దగ్గరికి? హల్లెలూయా. అప్పుడు నీ యొక్క ఆ గుణాలంతా ఇక్కడే ఇడిచిపెట్టారు. మనకు ఆ గుణాలంతా ఉంది. ఎట్లుందంటే మన జాతి గుణాలు మన అబ్బ దగ్గర నుంచో మా అమ్మ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో వచ్చింటది. హల్లెలూయా. ఈ అనాథ పిల్లలు ఉంటారు, ఎంతో ప్రేమగా తీసుకొని పోయి సాకుతారు. వాళ్ళ అబ్బ దొంగ అయితే ఖచ్చితంగా వీనికి కొంచెమైనా దొంగ బుద్ధులు ఉంటాయి, బ్లడ్ లో వచ్చింది. హల్లెలూయా. మనకు వచ్చింది లేదు అని, కానీ వాటినంతా ఏం చేయాలా? మనం ఇక్కడే కట్ చేసేయాలి, మార్చుకోవాలి. ఈ జాగా ఏం తెలుసా ఎందుకు చర్చికి రమ్మనేదంటే, ఎందుకంటే ఇది ఒక టింకరింగ్ చేసే జాగా. ఇది ఏం జాగా? టింకరింగ్ చేసే జాగా. ఏమి టింకరింగ్ అంటే, ఈ కార్ తుక్కు పెట్టిండేది, కార్ రిపేర్ అయ్యేది, పనికిరాని విషయాలు ఉంటాయి చూడు, వీటికి వచ్చి దీన్ని రెడీ చేసుకొని బయటికి. హల్లెలూయా. నిన్ను బాగా తయారు చేసి, బాగా అందంగా కలుగు చేసి, నీకు విలువ రప్పించే మాదిరి తయారు చేసే ఒక జాగా ఈ చర్చ్. నువ్వు ఇక్కడ కూడా నీ గుణాలు మార్చుకోకపోతే పరలోకానికి పోయి ఏం మారుతావు? నువ్వు మారిన దానివల్ల నీకు పరలోక రాజ్యంలో దేవుడి జాగా ఇచ్చేది. హల్లెలూయా. మనకి 2 జాగాలు ఉందమ్మా, ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎంతమంది? చేతులెత్తండి. హల్లెలూయా. నేను యేసు ప్రభుని మాత్రమే నమ్ముతాను, వేరే ఎవరిని నమ్మలేదు అనే వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఎక్కడ జాగా ఉందంటే పరదేశంలో జాగా. హల్లెలూయా. కానీ మీరు పరలోకానికి పోతారంటే కష్టం. హల్లెలూయా. మీరు పరలోకానికి పోవాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలా. యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైతే నన్ను హృదయంలో విశ్వసించి నేనే సొంత రక్షకుడని అంగీకరించి నేనే కాపాడేకి యోగ్యుడని ఆయన నోటార యేసు ప్రభు నన్ను కాపాడతాడు, ఆయన నా రక్షకుడని ఒప్పుకుంటాడో వాడి పరదేశంలో జాగా ఉంది. కానీ ఎవడు తన్ను తాను మార్చుకుంటాడో వాడిని పరలోకానికి తీసుకొని పోతాడు. హల్లెలూయా. మీరు పరలోకానికి పోవాలా, పరదేశికి పోవాలా? పరలోకంలో దేవుడు ఉంటాడు, దేవుడి చేతిలోనే ఉండదు. పరదేశిలో మీరు ఎక్కడో దూరంలో, ఇప్పుడు ఎట్లా ఒక ఆఫీసు ప్యూన్ ఎట్లా ఉంటాడు, దూరంగా ప్యూన్ ఉంటాడు కదా, వాడు ఆఫీసు బాస్ పక్కలో కూర్చునేకైతుందా? అట్లా మీరు ఆడు అంత దూరంలో ఉంటారు, దేవుడి ఆడే ఉంటాడు. కానీ ఎవడు పరిశుద్ధుడుగా వాడిని మార్చుకొని, ఈ లోక క్రియలంతా మీరు చూడండి అన్ని డబ్బుల కోసము సుఖాల కోసంగా ఉండేది. హల్లెలూయా. డబ్బులు సంపాదించాలంటే ఎంతమందినైనా ముంచుతారు, వాళ్ళ పేరు పైకి రావాలంటే ఎంతమందినైనా చంపేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. మీరు చూడండి చాలా పొలిటీషియన్స్ గెలవాలంటే మాట మంత్రాలు చేస్తారు. వాళ్ళు ఓట్ల పైన డిపెండ్ అయ్యారు, వాళ్ళు మాట మంత్రాలు చేసే చాలా మంది ఉంటారు. హల్లెలూయా. అట్లా గెలిచే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అయ్యే కోసం ఏమైనా చేస్తారు. ఈ సినిమా నటులు చూడండి, ఫేమస్ అవ్వాలంటే వాళ్ళ శరీరాలు అమ్ముకుంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు చూడండి సినిమా స్క్రీన్ పైన ఒక పిల్లకి బట్టలు అర్థం పెట్టుకొని ఆడతానంటే అది ఫేమస్ అయ్యాకే కదా. హల్లెలూయా. ఫేమస్ డబ్బు, ఫేమస్ డబ్బు, దీనికోసం ఏమైనా చేస్తారు. మనం అట్లాంటి మనుషులు కాదు. మనకి దేవుడు ఒక స్థానం ఇచ్చిండాడు. ఏం స్థానం తెలుసా? దేవుని యొక్క బిడ్డలు, నా కొడుకు, నా కూతురు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆయన యొక్క శ్రేష్టమైన మహిమ గల వస్త్రంతో కప్పి ఉంటాడు. అప్పుడు మనం మనల్ని కప్పుకోవాలి. హల్లెలూయా. ఘనమైన స్థానాన్ని ఇచ్చినాడు, ఆ ఘనమైన స్థానంలో మనం ఉండాలి. దేనికోసము ఈ స్థానాన్ని మనము
ఇడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మోసే ఎంత దగ్గర ఫ్రెండ్ గా ఉన్నా కూడా ఆయన దేవునికి మాట లోబడడం దాని వల్ల కానానికి పోలేదు. ఆదాము తన సొంత స్వరూపంలో చేయబడిన ఆయన మాట వినడం దాని వల్ల ఆయన బయటికి పోయేసాడు. అప్పుడు మనల్ని తోసేయాలనుకుంటున్నారా లేదు మనం దేవుని దగ్గర ఉండాలి? అప్పుడు మనం దేవుని దగ్గర ఉండాలంటే ఆయనకి మనం లోపడాలా. ఆయన మనం లోపడితే ఆయన్ని మనం ప్రేమిస్తాము. హల్లెలూయా. మీరు ప్రేమిస్తున్నారా లేదు ఆయన దగ్గర నుంచి దూరం అయిపోతారా? ప్రేమిస్తారు. హల్లెలూయా. మనము కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ప్రభా నేను ప్రేమిస్తాను తండ్రి, నేను నన్ను మార్చుకుంటాను తండ్రి. కొన్ని విషయాలు నా దగ్గర కష్టంగా ఉంది, లేదని లేదు ప్రభా, నేను కొన్ని విషయాలు ఇడిచేసే కష్టంగా ఉంది. లోకం వచ్చి నన్ను చాలా లాగుతుంది ప్రభా. లోకానికి ప్రియంగా నడుచుకునేకి నేను చాలా నన్ను నేనే చాలా విషయంలో ఇడిచిపెడతానంటండి. మీకు దూరం అయిపోతాను, ఇంక మీదట అట్లా ఉండలేదండి. నేను మీరేం చెప్తారో అది విని నిన్ను నేను ప్రేమిస్తానని నేను నిరూపించుకుంటాను ప్రభా. నన్ను ప్రేమించేవాడు నేను ఇచ్చే కట్టడాలని ఆజ్ఞల్ని గైకొంటాడని మీరు చెప్పినట్లు నేను ఖచ్చితంగా ఇంక మీదట అట్లా చేస్తానని కొంచెంసేపు కంటలు మూసుకొని ఒప్పుకుందాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శబల కదబర గదబల గరగదిరి. ఓ హల్లెలూయా. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. శిరిదిరి గదబ గదగరగదురా. நினைத்து பார்க்கிறேன் கடந்து வந்த பாதைகளை, தியானிக்கிறேன் உம் தயவை. திரும்பி பார்க்கிறேன் துவங்கின காலங்களை, புரிந்து கொள்கிறேன் உம் அன்பை. துவங்கினேன் ஒன்றும் இல்லாமல், திருப்தியாய் என்னை நிறைத்தீர். துவங்கினேன் ஒன்றும் இல்லாமல், திருப்தியாய் என்னை நிறைத்தீர். நீர் உண்மையுள்ளவர், நன்மை செய்பவர், கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர். நீர் உண்மையுள்ளவர், நன்மை செய்பவர், கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர். தரிசனம் ஒன்றுதான் அது சொந்தமே, கையில் ஒன்றுமில்லை என்று என்னிடமே. தரிசனம் ஒன்றுதான் அது சொந்தமே, கையில் ஒன்றுமில்லை என்று என்னிடமே. தரிசனம் தந்தவர் என்னை நடத்தினீர், தலை குனியாமல் என்னை உயர்த்தினீர். தரிசனம் தந்தவர் என்னை நடத்தினீர், தலை குனியாமல் என்னை உயர்த்தினீர். நீர் உண்மையுள்ளவர், நன்மை செய்பவர், கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர். நீர் உண்மையுள்ளவர், நன்மை செய்பவர், கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர். ஏங்கி பார்த்த நன்மைகள் என்று என்னிடமே, நிரம்பி வழியும் ஆசி எனக்கு தந்தீரே. ஏங்கி பார்த்த நன்மைகள் என்று என்னிடமே, நிரம்பி வழியும் ஆசி எனக்கு தந்தீரே.
சுமந்திடுமே இதுவரை தாங்கின கிருபை இனிமேலும் தாங்கிடுமே இதுவரை சுமந்த கிருபை இனிமேலும் சுமந்திடுமே இதுவரை தாங்கின கிருபை இனிமேலும் தாங்கிடுமே இதுவரை சுமந்த கிருபை இனிமேலும் சுமந்திடுமே நீர் உண்மையுள்ளவர் நீர் நன்மை செய்பவர் கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர் நீர் உண்மையுள்ளவர் நன்மை செய்பவர் கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர் நீர் உண்மையுள்ளவர் நன்மை செய்பவர் கடைசி வரை கைவிடாமல் நடத்தி செல்பவர் நீர் உண்மையுள்ளவர். ప్రభువా తండ్రి యేసువే నువ్వు చేసిన మేలు ఎన్నో ప్రభువా దేనికి పనికిరాని నన్ను నిన్ను తెలుసుకోకుండా నీ నుంచి దూరం ఉన్న నన్ను నీ ప్రేమతో నువ్వు నన్ను సంధించి నీ కొరకు నేను మరణించినాను నీ పాపాన్ని నేను క్షమిస్తాను ఇదో పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం ఇస్తానని చెప్పి నా దగ్గరికి నువ్వు వచ్చినావు ప్రభా నన్ను ఇంతవరకు నువ్వు కాపాడుతూ వస్తాను తండ్రి నీ ప్రేమలో నువ్వు కరెక్ట్ గా ఉంటావు తండ్రి కానీ మా ప్రేమలో మేము కరెక్ట్ గా ఉంటామంటే లేదు ప్రభా అనేక సందర్భంలో తండ్రి మీ మాటకి మేము లోబడిపోకుండా తండ్రి మిమ్మల్ని మీరి మేము పోయి తండ్రి మా ప్రేమని తప్పు అని చూపించుకుంటున్నాం ఇంకా మీద కట్లు కాకుండా ప్రభా మేము లోబడే బిడ్డలుగాను మీరిచ్చిన ఆజ్ఞలకి మేము లోబడి ఉండి మీ మీద మేము ప్రేమిస్తానని చూపించుకునే మాకు మార్గాలు చూపించండి ప్రభా మా దేవుని దగ్గర నుంచి ఏ మాట వస్తుందా నేను ఎట్లా ఆయనకి లోపడాలని అంటే ఇక మీద కాచుకునే బిడ్డలుగాను మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాచుకునే బిడ్డలుగాను మీరు మార్చండి అవును తండ్రి విరిగి నలిగి కృంగి పాపాలతో ఇదో సభకు వచ్చిన మమ్మల్ని సరిదిద్ది విలువైన శ్రేష్టమైన పాత్రలుగా మమ్మల్ని మార్చండి పరలోకం మమ్మల్ని చూసి ఆనందించండి ఇదో మేము పరలోకానికి వచ్చేటప్పుడు తండ్రి ఇదో నా బిడ్డ శ్రేష్టమైన బిడ్డ రా అని కౌగులించుకునే మాదిరి మా గుణాన్ని మీరు మార్చండి మీ నామం మహింపరచుకోండి యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరూ తలంచుకొని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఐక్యమ సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడ వరకు ఉండుగాక ఆమేన్. అందరూ చోట మన ప్రాణమా యెహోవాను సన్నిధించు నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారంలో దేని మరువు ఆమేన్.